ఎరబకి జాబ్ వచ్చిందట. నాకే ఎక్కలేవేంది ఎరబకి. అదేం లేదడు, జాబ్ వచ్చింది కానీ మధ్యలో ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అయిపోయిందిరా. ఆన్బోర్డింగ్ ప్రాసెస్ నేనేరా దాంతో నాకు తెలియదు. జాబ్ వచ్చింది, దావతి నాకు దావతి కావాలి. ఆవిడ లడ్డు ఆన్బోర్డింగ్ ప్రాసెస్ చేయలేదు. వాడు రిప్లై కూడా ఇట్లా నేను మెసేజ్ చేసిన కొద్దికి పిచ్చి లేస్తుందిరా లడ్డు. 3 రోజులు అవుతుంది అప్పటికి. నేను ఇట్ట పట్టుబా రిప్లై నీకు ఆన్బోర్డింగ్ యు ఆర్ గోయింగ్ టు సక్సెస్ అని. నువ్వు ఇట్టే కాదు, వాడు ఇవ్వాలి, కంపెనీ వాడు ఇవ్వాలి ఆన్బోర్డింగ్. చిల్లు మామ వస్తుంది, అదే వస్తుంది. నీకు ఏం తెలుసా లడ్డు, నిద్ర లేదు, సుఖం లేదు, ఫోన్ చూస్తూనే ఉన్నావు, రిఫ్రెష్ కొడుతూనే ఉన్నా మెయిల్స్ మీద మెయిల్స్, కానీ ఒక్క మెయిల్ వస్తలేదు. ఆ మెయిల్ తప్ప దిక్కుమల మెయిల్ అన్నీ వస్తున్నాయి. సరేగా నాకు దావత్ ఇస్తారా లేవా? అంతే కాదు, నాకు దావత్ కావాలి. ఇస్తాడు నీకు కాకపోతే ఇస్తారా దావత్? నీకు ఇస్తా కంపల్సరీ. తవ్వనికి ఇష్టం అయిపోయి నీకు ఇస్తాడు. మా బక్కలు దావత్ ఇస్తే ఇచ్చి పడేద్దాం ఇలా. సరే తీ పోంబా. పబ్బా రిసార్ట్ ఐడి పోదాంరా. ఏ గవర్న ఇక్కడ ఇంటికి పోదాం పా అన్నారా నేను. ఇప్పుడే దావత్ ఇస్తా అండి, మళ్ళీ ఇంటికి పోదామంటే చేస్తాడు. పబ్బు పోదాంపా. పబ్బుకా పోదాం. సరే నువ్వు డబ్బులు పెట్టుకో, నా శాలరీ పడ్డా డబ్బులు ఇస్తా నేను. అదో నా దగ్గర డబ్బులు నువ్వు ఇస్తా అని చెప్పి నన్ను పెట్టుకుంటే డబ్బులు. ఇంకమ్మా లేకపోతే ఆన్బోర్డింగ్ కావాలి, ఆ మధ్యలో ప్రాసెస్ అయిపోయింది. వాడేమో రిప్లై ఇట్లేడు, నువ్వేమో దావత్ అన్నాడు. సరే ఇస్తారా అండి, డబ్బులు పెట్టుకోవాలని స్టార్ట్ అయ్యలేదు. ఎట్లా మరి నేనేం చేయాలి ఇప్పుడు? సరే తీ, ఇక ఉద్యోగం ఎక్కినాక శాలరీ పడ్డాక దాటిచ్చేవుతి. నా దగ్గరికి డబ్బులు మొన్ననే స్లైస్ ఏం ప్యాకెట్లు కట్టినా. మరి ఇంకేంది స్లైస్ ఏం ప్యాకెట్లు పోంపా. ఇంకెక్కడ స్లైస్ ఏం ప్యాకెట్లు మొత్తం లిమిట్ తగ్గించింది, మళ్ళీ ఉట్టే తీసిన.